ఒక ఊళ్ళో ఈ ముగ్గురు కోడళ్ళకి ఒకరిని మించి ఒకరికి సోమరితనం. అంతకు మించి విచ్చలవిడిగా నీటిని వృధా చేసే అలవాటు ఉంది. ఆ సంవత్సరం వేసవికాలం తీవ్రంగా ఉంది. గ్రామంలో బావులన్నీ అడుగంటిపోయాయి. చెరువులు బీటలు వారాయి. కాని ప్రసాద్ ఇంట్లో బోరుబావి ఉండటంతో నీటికి కొరత లేదని కోడళ్ళు భావించి భయం లేకుండా ఉండేవారు. ఓ రోజు ఉదయం సమయంలో సూర్యుడు అప్పుడే నిప్పులు చెరుగుతున్నాడు. అనామిక పైప్ పట్టుకుని వాకులు తడుపుతోంది. అప్పుడే అక్కడికి అవని, అంజలి ముస్తాబై వచ్చారు. అబ్బబ్బబ్బా, ఈ ఎండొకటి పొద్దున్నే 8 గంటలకే సెగలు పుడుతున్నాయి. ఎంత నీళ్లు చల్లినా వేడి తగ్గడం లేదు. చూసారా, రోడ్డు మీద పోస్తుంటే చుర్రుమని శబ్దం వస్తుంది. అవునక్క, గాలి కూడా వేడిగా వస్తుంది. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే మధ్యాహ్నానికి ఇల్లు నిప్పులు కొలిమిలా మారిపోతుంది. అంజలి, నువ్వెళ్ళి మోటార్ ఆన్ చేయి. మనం ఈరోజు మిద్దె మీద, ఇంటి గోడల మీద కూడా నీళ్లు కొట్టాలి. ఇల్లు ఏసీ వేసినట్టు చల్లగా ఉండాలి. గోడలన్నీ బాగా నానితేనే రాత్రికి చల్లబడుతుంది. అలాగేనక్క, ఇప్పుడు వెళ్ళి మోటార్ వేస్తాను. అసలే మన ఇంట్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కదా, ఎందుకు పొదుపు చేయటం? పక్క వాళ్ళు బిందెలతో కిలోమీటర్ దూరంలో ఉన్న పంపు దగ్గర క్యూలో నిల్చుంటే మనమేమో ఇలా పైపులతో నీళ్ళని ఏరులై పారించడం చూస్తుంటే వాళ్ళకి ఎంత అసూయగా ఉంటుందో కదా. వాళ్ళ అసూయ సంగతి పక్కన పెట్టంజలి, ముందు మన హాయిని మనం చూసుకోవాలి. ఆ మోటార్ ఆన్ చేసిరా, నేను ఈ వరండా మొత్తం కడిగేస్తాను. కాసేపు నీళ్లతో ఆడుకుంటేనే ఈ వేడి తగ్గుతుంది. అలా చెప్పగానే అంజలి వెళ్లి మోటార్ వేసింది. ట్యాంకు నిండిపోయి నీళ్లు పైనుంచి ధారగా కారుతున్నాయి. అరగంట పాటు అనామిక వాకిలి తడుపుతూనే ఉంది. రోడ్డు మొత్తం బురదగా మారింది. అది చూసి శారద ఆందోళనగా బయటకొచ్చింది. ఏంటమ్మా ఇది? అనామిక, కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? ఎంత నీళ్ళు వృధా చేతనో తెలుస్తుందా? ఊర్లో బావులన్నీ ఎండిపోయి జనం తాగునీటి కోసం అల్లాడిపోతా ఉంటే నువ్వేమిటి రోడ్డు మీద నీళ్లు పోయడమేంటి? ఆ నీళ్లు కాలువలోకి వృధాకెళ్తున్నాయి. అత్తయ్య, మీరొకటి ఎప్పుడు ఆ పాతకాలపు మాటలే. మన బోరు 300 అడుగుల లోతులో ఉంది. భూమిలో నీళ్ళు అస్సలు అయిపో. మీరు లోపలికి వెళ్ళి హాయిగా ఫ్యాన్ కింద కూర్చోండి. ఈ పని మాకు తెలుసు. కాని అమ్మా అవని, నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటావేంటమ్మా? పైన ట్యాంక్ నిండి నీళ్లు ఏరులై పారుతున్నాయి. వెళ్ళి మోటార్ ఆపేమని అంజలికి చెప్పొచ్చుగమ్మా. కనీసం ఆ ట్యాంక్ నిండిన శబ్దం కూడా మీకు వినిపించట్లేదా? అత్తయ్య, ట్యాంక్ నిండితేనే కదా మనకి ఫుల్గా నీళ్లున్నట్టు ధైర్యం. కాసేపు ఆగండి, అంజలి స్నానానికి వెళ్ళాక ఆపుతుందిలేండి. మీరు ఊరికే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి మమ్మల్ని భయపెట్టకండి. మాకంతా తెలుసు కదా. రేపు నీళ్లు లేక గొంతు ఎండిపోయినప్పుడు తెలుస్తుంది నా మాటల విలువేంటో. భూమి తల్లికి కూడా ఒక హద్దు ఉంటది. ఎట్ట వృధా చేస్తుంటే ప్రకృతి కూడా మనల్ని క్షమించదు. శారద మాటలు విన్నా సరే కోడళ్ళు పెడచెవిన పెట్టారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కోడళ్ళు బట్టలు ఉతకటానికి కూర్చున్నారు. ట్యాప్ ఆన్ చేసి వదిలేశారు. ఒక్కొక్కరు 100 లీటర్ల నీటిని వాడుతున్నారు. అప్పుడే ప్రసాద్ తన కొడుకులతో అక్కడికొచ్చాడు. ఒరే రమేషు, ఏంట్రా ఈ అన్యాయం? మీ భార్యలు నీటిని గంగానదిలా ప్రవహింపజేస్తున్నారు. ఇంటి చుట్టూ బురద చేస్తున్నారు తప్ప పొదుపు చేయటంలా. మీరైనా చెప్పాలిగా. రేపు తాగడానికి చుక్క నీరు లేకపోతే ఏం చేస్తారు? నాన్నా, ఎండలు ఎక్కువగా ఉన్నాయిగా, వాళ్ళు ఇల్లు శుభ్రంగా ఉండాలని చేస్తున్నారులేండి, వదిలేయండి, వాళ్ళని తిట్టకండి, వాళ్ళు కష్టపడుతున్నారుగా. అవునాన్నా, ఈ ఎండకు నీళ్ళు ఎక్కువ వాడితేనే మనసుకు హాయిగా ఉంటుంది. మా పెళ్ళాలు బట్టలు ఉతుకుతున్నారు, ఇల్లు తుడుస్తున్నారు, నీళ్లు వాడితే తప్పేంటి? మన సొంత బోరే కదా. అయినా మనకి మోటార్ ఉంది కదా నాన్న, బటన్ నొక్కితే చాలు నీళ్లు గలగల వచ్చేస్తాయి. మీరెందుకు నాన్న ఊరికే పాత ముచ్చట్లు చెప్తూ మమ్మల్ని భయపడుతున్నారు? ఈ కాలంలో నీటి కొరత ఏంటి? మీకిప్పుడు చెప్తే అర్థం కాదురా. నీళ్లు లేని రోజున నా మాటలు గుర్తొస్తాయి మీకు. ఆ రోజైతే మరీ దూరంలో లేదులే. ప్రకృతిని గౌరవించిన వాళ్లకి శిక్ష తప్పదులే. అలా అనుకుంటూ రోజులు గడుపుతూ ఉంటారు. ముగ్గురు కోడళ్ళు తమ పద్ధతి మార్చుకోలేదు. స్నానానికి షవర్ కింద గంటల తరబడి నిలబడ్డం, గిన్నెలు తోమేటప్పుడు ట్యాప్ అలాగే వదిలేయటం వారి నిత్యకృత్యం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం అనామిక నిద్రలేచి మొహం గడుక్కుందామని ట్యాప్ తిప్పింది. కాని చుక్క నీరు కూడా రాలేదు. ఏంటి నీళ్ళు రావట్లేదు? అంజలి, ఓ అంజలి, మోటార్ వేసావా లేదా? 8 గంటలు అవుతుంది కదా, ట్యాంక్ ఖాళీగా ఉందేంటి? వేసానక్క, అరగంట నుంచి మోటార్ తిరుగుతూనే ఉంది.
కానీ సౌండ్ ఏంటో వింతగా గీయని వస్తోంది. ట్యాంక్లోకి చుక్క నీరు కూడా రావట్లేదు. పైపులు ఊగుతున్నాయి కానీ నీళ్లు మాత్రం రావట్లేదు. ఏమై ఉంటది? బహుశా పైపులో ఇసుక ఏమైనా అడ్డుపడిందేమో, లేకపోతే మోటార్ అని కాలిపోయిందా? ఇలా అయితే మనం వంట ఎలా చేయాలి? గిన్నెలు కూడా ఉన్నాయి. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు కంగారుగా మోటార్ దగ్గరకు వెళ్లారు. అక్కడ మోటార్ వేడికి కాలిపోతున్నట్టుగా ఉంది. అంతలో శారదా ప్రసాద్ కూడా అక్కడికి వచ్చారు. మోటార్కేం కాలేదమ్మా, భూమి లోపల నీళ్ళే అయిపోయినాయి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానుగా, మీరు విచ్చలవిడిగా వాడటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. మన బోరు 300 అడుగుల లోతుంటే ఇప్పుడు నీటి మట్టం 500 అడుగుల కిందకు పడిపోయింది. ఇప్పుడు మన బోరులో నీళ్లు లేవమ్మా. అయ్యో మావయ్య, మరి ఇప్పుడు ఎలా? వంటగదిలో గిన్నెలు అలాగే ఉన్నాయి. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. తలంటూ పోసుకోవాలనుకున్నాను. అవును మావయ్య, నాకు కూడా చాలా దాహంగా ఉంది. గొంతు ఎండుకుపోతుంది. ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్స్ కూడా రాత్రి అంజలి తాగేసి ఖాళీ చేసేసింది. ఒక్క చుక్క కూడా తాగే నీళ్లు లేవు ఇంట్లో. ఇప్పుడు తెలిసిందా నీటి విలువ? ఊర్లో అందరూ తెల్లారుజామునే 3 గంటలకు లేచి కిలోమీటర్ దూరంలో ఉన్న పంపు దగ్గర ఎండలో నిలబడుతున్నారు. మీరు మాత్రం మహారాణులాగా ఇంట్లోనే నీళ్ళని వృధా చేశారు. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు, లేనప్పుడు గాని ప్రాణం పోదు. ఇప్పుడు మీరే బిందెలు పట్టుకోండి. అత్తయ్య, నిజంగానే మన బోర్లో నీళ్లు రావా? ఇప్పుడు మేము ఆ పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలా? కిలోమీటర్ దూరం నడవాలి. నా వల్ల కాదత్తయ్య. తప్పదమ్మా, మరి మీ ముగ్గురు మొగుళ్ళను కూడా తోడు తీసుకెళ్ళండి. ఈ రోజు నుంచి ఒక్కో చుక్క నీరు సంపాదించటం ఎంత కష్టమో మీకు అర్థమవ్వాలిగా. మీ ముగ్గురి వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చింది. రమేషు, సురేషు, అరుణు, బిందులు పట్టండి మీరు కూడా. ఇకప్పుడు గత్యంతరం లేక ముగ్గురు కోడళ్ళు కొడుకులు బిందులు పట్టుకుని ఊరి చివరున్న పంపు దగ్గరకు వెళ్లారు. అప్పుడే అక్కడికి వందలాది మంది క్యూలో ఉన్నారు. ఎండ నిప్పులు గురుస్తుంది. అబ్బాబ్బా, ఎండ తల పగిలిపోతుంది. ఎంతసేపు పట్టేలా ఉంది. నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఒక్క బిందె కోసం ఇంతమంది. అసలు ఈ పంపులో నీళ్లు ఎప్పుడు వస్తాయి? చూసావా నమ్మికక్క, రోజు మన ఇంట్లో ట్యాప్ తిప్పగానే అసలు ఆపకుండానే వాడేవాళ్ళం. అప్పుడు మనకి కష్టం తెలియలేదు. ఇప్పుడు ఒక్క బిందె నీళ్ల కోసం గంటలు గంటలు ఈ ఎండలో నిలబడాల్సి వస్తుంది. మనం ఎంత తప్పు చేశాం. ఆ రోజు అత్తే మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అవునక్క, మనం చేసిన పాపమే మనల్ని ఈ స్థితికి తెచ్చింది. మోటార్ ఆన్ చేసి వదిలేసినప్పుడు, పైపుతో రోడ్డు మీద నీళ్లు కొట్టినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఇప్పుడు తాగడానికి నీళ్లు లేక గొంతు ఎండిపోతుంది. పక్కన వాళ్ళు మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. అలా అనుకుంటూ గంటల తరబడి వేచి చూసిన తర్వాత ఎలాగోలా ముగ్గురు 2 బిందెలు నీళ్లు పట్టుకుని ఇంటికొచ్చారు. ఆ నీళ్లు చూస్తుంటే వాళ్లకు అమృతంలా అనిపించింది. చూశారా, ఈ 2 బిందెల నీళ్లతోనే మనం ఈరోజు గడపాలి, వంట చెయ్యాలి, తాగాలి, స్నానాలకు నీళ్లు. ఒక్క చుక్క కూడా వృధా చేయబాకండి. బట్టలు ఉతకడం లాంటి పనులు అసలు చేయబాకండి. అత్తయ్య, ఒక్కరోజు స్నానం చేయకపోతే ఎలా? ఒళ్ళంతా చెమటతో జిడ్డుగా ఉంటుంది. చాలా అసహ్యంగా ఉంది అత్తయ్య. కనీసం 1/2 బకెట్ నీళ్లు ఇవ్వండి. నేను త్వరగా స్నానం చేసి వస్తాను. కుదరదమ్మా. ఆ రోజు గంట సేపు షవర్ కింద నిలబడి నీళ్లు వృధా చేసావుగా, అప్పుడు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఈ ఉన్న నీటిని ప్రాణంగా చూసుకోండి. మనకు తాగడానికే నీళ్లు లేవు, ఇక స్నానాలకి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రోజంతా ముగ్గురు కోడళ్ళు చుక్క నీటిని కూడా జాగ్రత్తగా వాడుకున్నారు. గ్లాసు నీళ్లు తాగాలన్నా 1కి 2 సార్లు ఆలోచించారు. వంట చేసిన నీళ్లను కూడా పారబ్రోయకుండా దాచుకున్నారు. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. నీటి కోసం పడే కష్టం చూసి ముగ్గురు కోడళ్లలో మార్పు మొదలైంది. మావయ్య, మమ్మల్ని క్షమించండి. నీరు లేకపోతే మనిషి జీవించలేడని మాకిప్పుడే అర్థమైంది. మేం చేసిన తప్పుకి మాకు సరైన శిక్ష పడింది. నీరు ప్రకృతి ఇచ్చిన వరం, ఎంత గొప్ప ఆస్తో ఇప్పుడు తెలిసింది. అవును మావయ్య, ఇక నుంచి మేము నీటిని అస్సలు వృధా చెయ్యం. ఆ రోజు పైపుతో చల్లిన నీళ్లుంటే ఈరోజు మేము హాయిగా ఉండేవాళ్ళం. నీటిని గౌరవించడం నేర్చుకున్నాం మావయ్య. మమ్మల్ని మన్నించండి. అత్తయ్య, మాకు బుద్ధొచ్చింది. ఇక మీదట మన ఇంట్లో ఒక్క చుక్క కూడా నీరు వృధా కాకుండా మేం బాధ్యతగా చేసుకుంటాము. ఈ 2 రోజుల కష్టం మా కళ్ళు తెరిపించింది. సరేనమ్మా, మీకు నిజంగానే బుద్ధొచ్చిందిగా, అదే చాలు. నేను బోర్ రిపేర్ చేసే వాళ్ళని పిలిచాను.
వాళ్ళొచ్చి ఇంకా లోతుగా పైపులేస్తారులే. కానీ ఓ మాట గుర్తుపెట్టుకోండమ్మా, నీళ్ళనేవి ప్రకృతి మనకిచ్చిన వరం. అదైపోతే మళ్ళీ రాదు. మనం భూమిని దోచుకోకూడదమ్మా, గౌరవించాలి. అలా అనుకుంటూ ఉండగానే బోరు రిపేర్ పూర్తయి మళ్లీ ట్యాప్లో నీళ్లు రావటం మొదలైంది. కానీ ఈసారి అనామిక పైప్ పట్టుకోలేదు. చిన్న బిందులో నీళ్లు పట్టుకొని పొదుపుగా వాడటం మొదలుపెట్టింది. అంజలి మోటార్ వేయగానే పక్కనే నిలబడి ట్యాంక్ నిండగానే వెంటనే ఆపేస్తుంది. అవని వంటగదిలో కూరగాయలు కడిగిన నీళ్లను పారబ్రోయకుండా జాగ్రత్తగా వడకట్టి మొక్కలకి పోయటం మొదలుపెట్టింది. యావండి, చూసారా మన కోడలు ఎట్ట మారిపోయారో? ఇప్పుడు ఒక్క నీటి చెక్కును కూడా వృధా చేయట్లేదు. ఇల్లు మొత్తం ఎంత పొదుపుగా ఉందో చూడండి. అవును శారదా, కష్టం వస్తేనే గాని మనిషికి విలువ తెలియదంటారు. ఈ నీటి కష్టాలు మన కోడలని బాధ్యత గల వ్యక్తులుగా మార్చాయి. ఇప్పుడు మన ఇల్లు నిజంగా ఆదర్శంగా ఉంది. అందరూ ఇలాగే నీటిని పొదుపు చేస్తే ఎవ్వరికీ కష్టాలు రావు. అలా ముగ్గురు కొడుకులు కూడా తమ భార్యల మార్పుని చూసి సంతోషించారు. అప్పటినుంచి ఆ ఇంట్లో నీటి వృధా అనే మాట వినిపించలేదు. ఆ ఊళ్ళో అందరూ ఆ ఇంటిని చూసి నీటిని ఎలా పొదుపు చేయాలో నేర్చుకున్నారు. అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పాత పెంకుటిల్లు ఉండేదొకటి. ఆ ఇంట్లో శారదా ప్రసాద్ అనే వృద్ధ దంపతులు ఉంటారు. వారికి ముగ్గురు కొడుకులు, రమేష్, సురేష్, అరుణ్. వారి భార్యలు అనామిక, అవని, అంజలి. ముగ్గురు కొడుకులు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ సంపాదన మాత్రం అంతంత మాత్రమే. శారదా ప్రసాదులకు వయసు మీద పడ్డంతో తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉండేవి. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఆ ఇంటి కోడళ్ళు ముగ్గురు నగరానికి దగ్గరలో ఉన్న ఒక నది ఒడ్డున ఒక పెద్ద హోటల్లో పనికి కుదిరారు. ఒకరోజు ఉదయం సమయంలో ఇంట్లో శారదా ప్రసాద్ దగ్గుతూ మంచం మీద ఉన్నారు. యావండి, ఈరోజు నా ఛాతీలో నొప్పి ఇంకా ఎక్కువగా ఉంది. ఆయాసం కూడా వస్తుందండి. నాకు కూడా కాళ్ళు లాగుతున్నాయి శారదా. మందులైపోయి 2 రోజులైంది. పిల్లల్ని అడుగుదామంటే వాళ్ళ దగ్గర మాత్రం ఏముంటాయి చెప్పు. అట్టాని ఊరుకుంటే ఎట్టాగండి, ప్రాణం మీద కొద్దే కష్టమేగా. కోడల్లో పనికి వెళ్ళేటప్పుడు అడిగి చూద్దాం. ఇంతలో పెద్ద కోడలు అనామిక, రెండో కోడలు అవని, చిన్న కోడలు అంజలి అక్కడికి వస్తారు. అత్తయ్య, మావయ్య, మేము పనికి వెళ్తున్నాం. టిఫిన్ బల్ల మీద పెట్టాను, తినేసేయండి. అమ్మా అనామిక, కొంచెం ఆగమ్మా. మీ అత్తగారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నాకు కూడా మందులు కావాలి. ఈరోజు ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలి తల్లి. అయ్యో మావయ్య, ఇప్పుడైతే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మొన్ననే కదా వచ్చిన జీతమంతా ఇంటి సరుకులకే సరిపోయింది. అవును మావయ్య, మా ఆయన కూడా నిన్న పని దొరకలేదని ఒడ్డు చేతులతోటి వచ్చారు. ఇప్పుడు మందులకి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఏదో ఒక రకంగా చూడండమ్మా, లేకపోతే ఈరోజు గండం గడిచేలా లేదు. సరే అత్తయ్య, మీరు బాధపడకండి. ఈరోజు మేము హోటల్ మేనేజర్ గారిని అడిగి కొంత డబ్బుని అడ్వాన్స్గా తీసుకొస్తాం. ఆయన ఇస్తే గనక సాయంత్రం వచ్చేటప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం. లేదంటే మందులైనా తెస్తాం. అవునక్క, మనం అంత కష్టపడి పనిచేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఇస్తారులే. సరే అత్తయ్య, మీరు జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. అలా చెప్పి ముగ్గురు కోడళ్ళు నది ఒడ్డున ఉన్న ఆ పెద్ద హోటల్కి బయలుదేరుతారు. ఆ హోటల్ పేరు రాయల్ రివ్యూ వ్యూ హోటల్. అది నది ఒడ్డున ఉండటంతో జనాలు బాగా వచ్చారు. కానీ ఆ హోటల్ మేనేజర్ భద్రం మాత్రం చాలా దుర్మార్గుడు. పని వాళ్లను మనుషులుగా కూడా చూడడు. ముగ్గురు కోడళ్ళు హోటల్కి చేరుకోగానే మేనేజర్ భద్రం కౌంటర్లో కూర్చుని ఉంటాడు. ఏంటి ఇంత ఆలస్యమా? సూర్యుడు నట్టింటికొచ్చాడు. మీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. టైంకి రావటం నేర్చుకోండి. క్షమించండి సార్, ఇంట్లో అత్తయ్యకి అసలు బాగలేదు, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఇక నుంచి ఇలా జరగదు. ఇదే రోజు సాకులు. అత్తకు బాగోలేదనొకరు, మామకి బాగోలేదనొకరు. పని చేయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. జీతాలు మాత్రం టైంకి కావాలి. సార్, దయచేసి అలా అనకండి. మేము ప్రాణం పెట్టి పని చేస్తున్నాం కదా. సార్, ఒక చిన్న విన్నపం. మా అత్తయ్య మామయ్యకి ఆరోగ్యం అసలు బాగాలేదు. ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దయచేసి మా జీతంలో నుంచి కొంత డబ్బు అడ్వాన్స్గా ఇస్తే. ఏంటి అడ్వాన్సా? పనికి రావటం ఆలస్యం, పైగా డబ్బులు కావాలి. మీకు సిగ్గుందా అసలు? నిన్నగాక మొన్న జీతాలు ఇచ్చాను, అప్పుడే అయిపోయాయా? సార్,
వచ్చిన జీతం అప్పులకే సరిపోయింది సార్. ఈసారికి సాయం చేయండి. వచ్చే నెల ఇచ్చే జీతంలో కట్ చేసుకోండి. ఓహో, ఇక్కడ నేను ధర్మసత్రం నడపట్లేదు, వ్యాపారం చేస్తున్నాను. మీ ఇంట్లో కష్టాలకు నేనేం చేయాలి? మీకు జీతం ఇవ్వటమే ఎక్కువ, మళ్ళీ అడ్వాన్సులు అప్పులు కుదరదు. పోయి పని చూసుకోండి, లేకపోతే ఈ రోజు కూడా పని ఉండదు. సార్ అలా అనకండి సార్, కనీసం మందులకైనా ఇవ్వండి. హై, ఎక్కువ మాట్లాడితే గెంటేస్తాను. మీలాంటి వాళ్ళు 100 మంది క్యూలో ఉన్నారు పని కోసం. మీకు దిక్కు లేక ఇక్కడ పని చేస్తున్నారు, అంతేగాని నా మీద పెత్తనం చేయకండి. పోండి, పోయి టేబుల్స్ తొడవండి. అక్క చూసావా ఎంత మాట అన్నారు? మనకి దిక్కు లేదని ఎంత చులకనగా చేస్తున్నాడో చూడు. పదండి, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఆయన వినరు. పని చేసుకుందాం పదండి. ఆ రోజు మధ్యాహ్నం వరకు ముగ్గురు కోడళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ పనిచేస్తారు. మేనేజర్ పదే పదే వాళ్ళని అవమానిస్తూ ఉంటాడు. మధ్యాహ్న భోజన సమయంలో ముగ్గురు నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద కూర్చుంటారు. అక్క నాకు చాలా బాధగుంది. ఆ మేనేజర్ మాటలు తలుచుకుంటుంటే గుండె రగిలిపోతుంది. మన అత్తయ్య అక్కడ ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంటే ఇక్కడ మనం ఈ రాక్షసుడి దగ్గర పని చేయాల్సి వస్తుంది అక్క. అవునక్క, మీకు జీతం ఇవ్వడం ఎక్కువ అంటాడు. మన రక్తం చిందించి పని చేస్తేనే కదా ఆ హోటల్ నడుస్తోంది. వంటగది పొయ్యిలో ఆ పొగొస్తుంటే టేబుల్స్ దగ్గర మనం, ఆయన మాత్రం ఏసీ గదిలో కూర్చుంటాడు, డబ్బులు అవి లెక్క పెట్టుకుంటాడు. నిజమే అవని, మన కష్టం మీద ఆయన బ్రతుకుతున్నాడు, పైగా మనల్ని హీనంగా చూస్తున్నాడు. నాకైతే ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏంటక్కా ఇది? మనం ఎందుకు ఇక్కడ పనిచేయాలి? మనకి వంటొచ్చు, వడ్డించడం వచ్చు, శుభ్రం చేసుకోవడం వచ్చు. ఈ నది ఒడ్డున ఈ హోటల్ ఒక్కటే ఉండడం వల్ల జనాలంతా ఇక్కడికే వస్తున్నారు. అదే మనం కూడా సొంతంగా ఏదైనా పెడితే. సొంతంగానా అక్క? మన దగ్గర పెట్టుబడికి పైసా లేదు, ఎలా పెడతాం? పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీ గదులేం అవసరం లేదు లేవని. ఇదిగో ఈ నది ఒడ్డు చూడు, నీళ్ళెంత హాయిగా ఉన్నాయి, ఎలా పారుతున్నాయో చూడు. గాలైతే చల్లగా వస్తుంది. మనం ఇంట్లో ఉన్న పాత్రలు తెచ్చుకుందాం, కట్టెలపై పెట్టుకుందాం, రుచికరంగా వంట వండి పెడదాం. కట్టెలపై మీద వంట జనాలు వస్తారా అక్క? తప్పకుండా వస్తారు. ఆ హోటల్లో పడే నూనె, ఆ మసాలాలు అవి తిని జనాలకి విసుగొచ్చేసింది. మనం అమ్మ చేతి వంటలాగా కమ్మగా వండి పెడితే ఎందుకు రారు? పైగా నా దగ్గర ఒక ఐడియా కూడా ఉంది. ఏంటిది? అందరూ హోటల్ లోపల కూర్చొని తింటారు, కానీ మనం జనాలని నీళ్ళల్లో, అంటే నది ఒడ్డున ఇసుకలోనూ కొంచెం నీళ్లు తగిలేలాగా బల్లలు వేసి కూర్చోబెడదాం. కాళ్ళకి చల్లగా నీటిలో ఉంటే వేడి వేడి అన్నం తింటుంటే అసలు ఆ మజానే వేరు కదా. వావ్ అక్క, ఐడియా అదిరిపోయింది. నది ఒడ్డున పేద కోడల హోటలు, వినడానికే బాగుంది అక్క. అవును, ఇక ఆ మేనేజర్ అహంకారం ఎలా తగ్గుతుందో చూద్దాం. మన దగ్గరున్న చిన్న చిన్న బంగారాలు అవి తాకట్టు పెట్టేసుకుని సరుకులు తెచ్చుకుందాం. ఇక పనైతే రేపటి నుంచి మొదలు. అలా అనుకుని ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక తమ భర్తలకు విషయం చెప్పారు. రమేష్, సురేష్, అరుణ్ కూడా తమ భార్యల ఆలోచనకు మద్దతిచ్చారు. శారదా ప్రసాద్లకు నమ్మకం లేకపోయినా కోడళ్ల పట్టుదల చూసి ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం మేనేజర్ భద్రం హోటల్కి ఎదురుగా నదికి కొంచెం దిగువన నీటికి దగ్గరగా అనామిక, అవని, అంజలి ఒక చిన్న గుడారం లాంటిది వేశారు. 3 కట్టెల పొయ్యిలు రాజేశారు. ఒరేయ్, అక్కడెవరో పిచ్చివాళ్ళు పొయ్యిలు అంటిస్తున్నారు, వెళ్ళి తరిమేయండి. నా హోటల్ ముందు ఈ గలీజు పనులేంటి? అలా చెప్పగానే ఒక పనివాడు వెళ్ళి చూశాడు. సార్, అదెవరో కాదు, మన దగ్గర పనిచేసి మానేసిన ఆ 3 ఆడాళ్ళు, వాళ్ళు అక్కడ హోటల్ పెడుతున్నారంట. హోటలా? అది నా రాయల్ హోటల్కి పోటీగా? సరేలే, 2 రోజులు పొగ తాగి మూసుకొని పోతారు. వాళ్ళ దగ్గర ఎవరు తింటారు? కుక్కలు కూడా తినవు. వదిలేండి, ఆ తమాషా నేను చూస్తాను. నది ఒడ్డున అనామిక వంట మొదలుపెట్టింది. వేడివేడి సంగటి, నాటుకోడి పులుసు, గుత్తి వంకాయ కూర, వేడివేడి అన్నం, ఆవకాయ పచ్చడి, నెయ్యి, గుమగుమలాడే వాసన ఆ ప్రాంతమంతా పాకింది. అక్క, వాసన అద్దిరిపోతుంది, కానీ జనాలు వస్తారంటావా? ధైర్యంగా ఉండవని, ఆ వాసనే మనకి పిలుపు. అంజలి, నువ్వు ఆ అరిటాకులవి శుభ్రం చేసుకో. సురేష్, అరుణ్ ఆ చిన్న బల్లలు తీసుకెళ్లి నీళ్ళల్లో, అంటే
జస్ట్ నీళ్లు తగిలేలా సెట్ చేసేయండి. అలా అనుకుంటూ ఉండగా మధ్యాహ్నం అయ్యింది. మేనేజర్ హోటల్కి కార్లలో జనాలొస్తున్నారు. కానీ అనామిక వాళ్ళ పొయ్యి మీద నుంచి వస్తున్న కమ్మటి వాసన వారిని ఆకర్షించింది. అబ్బా, ఏంటి ఆ వాసన? అమ్మమ్మ గారింటి వంటలా అనిపిస్తుంది. అక్కడ చూడు, నదిలో బల్లెలు వేశారు. భలే వెరైటీగా ఉంది. ఆ హోటల్లో ఎప్పుడు తినేదేగా. ఈరోజు ఇక్కడ ట్రై చేద్దాం పదా. అలా అనుకుంటూ నలుగురు కస్టమర్లు అనామిక హోటల్ వైపు వచ్చారు. రండి బాబు, రండి రండి. వేడివేడి అన్నం, ఇంటి వంట, చల్లని నది నీళ్ళల్లో కాలు పెట్టుకుని వేడివేడి మొద తింటే స్వర్గమే. అవునా? సరే, వడ్డించండి చూద్దాం. అలా అనగానే ఆయనకు విస్తరాకు వేసి అవని వేడి అన్నం వడ్డించి నెయ్యి వేసి పచ్చడి వేసింది. కస్టమర్కి ఇచ్చింది. ఆ కస్టమర్ ఒక్క ముద్ద తిని మైమరిచిపోయాడు. అద్భుతం, అమృతంలా ఉంది. ఆ హోటల్లో రబ్బరు లాంటి రొట్టెలు తిని నోరు చచ్చిపోయింది. ఇక్కడ ప్రాణం లేచొచ్చింది. నిజమే, ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఫ్యాన్లీ ఏసీలు అక్కర్లేదు, ఈ చల్లటి గాలి చాలు. అలా అంటూ ఆ నలుగురు తినివెళ్తూ తమ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పటం మొదలుపెట్టారు. అరే, రాయల్ హోటల్ ఎదురుగా నది ఒడ్డున లేడీస్ ఒక మెస్ పెట్టారు. ఫుడ్ అదిరిపోయింది, అర్జెంటుగా రండి అని చెప్తూ ఉంటారు. అలా ఉండగా సాయంత్రం అయ్యేసరికి అనామిక హోటల్ ముందు జనాలు క్యూ కట్టారు. మేనేజర్ భద్రం హోటల్లో ఈగలు తోలుకుంటున్నాడు. ఏంట్రా ఇది? జనాలందరూ అక్కడికే వెళ్తున్నారు, మన దగ్గరికి ఒక్కరు కూడా లేరేంటి? సార్, వాళ్ళ వంట రుచి చాలా బాగుందంట, రేటు కూడా తక్కువ, పైగా నీళ్ళల్లో కూర్చొని తింటాం జనాలకి కూడా బాగా నచ్చింది. రుచా? తొక్క, ఏదో కొత్త మోజు, రేపటికి తగ్గిపోతుందిలే. అలా రోజులు గడుస్తున్న కొద్దీ హోటల్ రద్దీ పెరిగింది. రమేష్, సురేష్, అరుణ్ కూడా భార్యలకు సహాయంగా వడ్డించటం, డబ్బులు తీసుకోవటం చేస్తున్నారు. శారదా ప్రసాదులకు ఇప్పుడు మంచి మందులు, మంచి తిండి దొరకటంతో వారి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ఓ వారం తర్వాత మేనేజర్ భద్రం హోటల్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. కస్టమర్లు లేక సరుకులు పాడైపోతున్నాయి. కరెంటు బిల్లులు కట్టలేక, పని వాళ్లకు జీతాలు ఇవ్వలేక మేనేజర్ తలపట్టుకున్నాడు. ఓ రోజు మధ్యాహ్నం మేనేజర్ భద్రం అనామిక హోటల్ దగ్గరికి వచ్చాడు. అక్కడ జనం కిటకిటలాడుతున్నారు. అనామిక బిజీగా వడ్డిస్తుంది. ఏం మాయ చేసావే జనాలకి? నా కస్టమర్లందరినీ లాక్కున్నావు. నమస్కారం మేనేజర్ గారు, మేము ఎవరిని లాక్కోలేదు. ఆకలితో వచ్చిన వాళ్ళకి ప్రేమతో వండి పెడుతున్నాము, అంతే. ప్రేమ? నాశనం చేశారు నా బిజినెస్ ని. మీకిక్కడ హోటల్ పెట్టడానికి పర్మిషన్ ఉందా? ఇప్పుడే పోలీసులను పిలిపిస్తాను. అక్కడే తింటున్న ఒక పెద్ద ఆయన లేచాడు. ఆయన ఊరి సర్పంచ్. ఏయ్ భద్రం, నోరు మూసుకో. ఇన్నాళ్ళు నీ హోటల్లో చెత్త తిండి తిని జనం జేబులు ఖాళీ చేశావు. వీళ్ళు కష్టపడి బతుకుతున్నారు, రుచికరమైన తిండి పెడుతున్నారు. వీళ్ళ జోలికొస్తే ఊరుకునేది లేదు. సార్, అది కాదు సార్. మేనేజర్ గారు, ఆ రోజు మాకొక 100 రూపాయలు సహాయం చేయమంటే జీతం ఇవ్వడమే ఎక్కువ అని గెంటేశారు. ఆ అవమానమే మాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ రోజు మీరు సహాయం చేస్తుంటే మేము ఇప్పటికీ మీ దగ్గరే పని చేస్తూ ఉండేవాళ్ళం. మా కష్టం మీ హోటల్కే దక్కేది. మీ అహంకారమే మీకు శత్రువు అయింది. అవును సార్, పేదవాళ్లమని చిన్నచూపు చూశారు. కానీ ఆకలికి పేద ధనిక తేడా ఉండదు. రుచి ఎక్కడుంటే జనం అక్కడుంటారు. అలా అనగానే మేనేజర్ భద్రం కిందకు చూశాడు. తన ఖాళీ హోటల్ని, ఇక్కడ కలకల్లాడుతున్న అనామిక హోటల్ని చూశాడు. తన తప్పు తెలిసొచ్చింది. నన్ను క్షమించండి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. నా హోటల్ మూతపడే స్థితికి వచ్చింది. మీరే గెలిచారు. గెలిపోటములు పక్కన పెడితే మనిషిని మనిషిగా చూడడం ముఖ్యం సార్. మీకు ఆకలి వేస్తే కూర్చోండి, భోజనం పెడతాం, డబ్బులేం అక్కర్లేదు. అలా అనగానే మేనేజర్ భద్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు అనామిక చేతి వంట తిని ఆ రుచికి దాసోహం అయ్యాడు. తన హోటల్ని అమ్మి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అలా నెలలు గడిచాయి. నది ఒడ్డున ఆ చిన్న గుడారం ఇప్పుడు ఒక అందమైన వెదురుబొంగుల హోటల్గా మారింది. అత్తా కోడళ్ల రుచులు అని బోర్డు పెట్టారు. ఓ రోజు సాయంత్రం హోటల్ బాగా రద్దీగా ఉంది. శారదా ప్రసాద్ కూడా అక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. చూసావా శారదా, మన కోడలు ఎంత గొప్పవాళ్ళో. ఒకప్పుడు మందులకి డబ్బులు లేక ఏడ్చాం, ఇప్పుడు 10 మందికి మనమే అన్నం పెడుతున్నాం. అవునండి, అప్పుడు మేనేజర్ మనల్ని చెదరించుకోపోయి ఉంటే మన కోడల్లో ఇంత